హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద డైనమిక్ గౌట్ ఎగ్జామ్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆగస్టు 17 నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్: ఇటీవల డబ్ల్యూహెచ్ఓ ద్వారా రెండవసారి వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీని దేనికి ప్రకటించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, ఎంపాక్స్. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. అయితే అంతకుముందు మంకీ ఫాక్స్ను డబ్ల్యూహెచ్ఓ ఎంపాక్స్గా పేరు మార్చడం అనేది జరిగింది. ఎంపాక్స్ అంటే మంకీ ఫాక్స్. ఎంపాక్స్ యొక్క వైరస్ పేరు వచ్చేసి డిఎన్ఏ వైరస్ అండి. సో డిఎన్ఏ వైరస్ వల్ల ఈ మంకీ ఫాక్స్ అనేది వస్తుంది. దీని యొక్క లక్షణాలు ఏంటంటే ఫ్లూ లక్షణాలు కలిగి ఉంటాయి. ఫ్లూ లక్షణాలు అంటే జలుబు, దగ్గు, జ్వరం ఎలాగ ఉంటుందో ఆ రకాలు ఉంటుంది. మరియు చూడండి, మన ఫోటోలో చూసినట్టుగా పొట్టు పొట్టు కూడా ఉంటుంది. అయితే ఈ ప్రజెంట్ మంకీ ఫాక్స్ అనేది ఆఫ్రికా దేశాలలో విస్తరిస్తున్నాయి. అయితే ఫ్రెండ్స్, డబ్ల్యూహెచ్ఓ గురించి చూద్దాం. డబ్ల్యూహెచ్ఓ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. దీని యొక్క స్థాపన 1948 ఏప్రిల్ 7న జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవాలో ఉంటుంది. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి టెడ్రోస్ అథనమ్. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ముగిసిన నియోవైస్ టెలిస్కోప్ ఏ మిషన్కు సంబంధించింది? ఆన్సర్ నాసా యొక్క మిషన్ అండి ఇది. అయితే దీనిని 2009లో లాంచ్ చేయడం జరిగింది. ఎవరు? నాసా 2009లో దీనిని లాంచ్ చేయడం జరిగింది. ఈ మిషన్ ఇటీవల ఆపేసింది. ప్రజెంట్ నియోవైస్ టెలిస్కోప్ మిషన్ను ఆపేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ప్లాస్టిక్ను తినే ఫంగస్ను ఏ దేశము కనుగొన్నారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ప్లాస్టిక్ను తినే ఫంగస్ను ప్రజెంట్ కనుగొనడం జరిగింది. ఆ దేశం పేరు వచ్చేసి జర్మనీ దేశం. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. అయితే ఈ ప్లాస్టిక్ను తినే ఫంగస్ యొక్క పేరు మైక్రోఫంగి అండి. అయితే ఇది కేవలం ప్లాస్టిక్ను మాత్రమే తింటుంది. అయితే ఫంగస్ యొక్క అధ్యయనాన్ని ఏమంటారంటే మైకాలజీ అంటారు. శైవలాల అధ్యయనాన్ని పైకాలజీ అంటారు. అయితే ఫంగస్ ద్వారా వచ్చే వ్యాధులు చూడండి, బట్టతల వస్తుంది, తామర, అథ్లెట్ ఫుట్ మరియు గజ్జి. సో ఈ వ్యాధులు అనేవి ఫంగస్ ద్వారా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్: 2024 హురిన్ ఇండియా మోస్ట్ వాల్యుబుల్ ఫ్యామిలీ బిజినెస్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన మహిళ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, రోష్నా నాడర్. ఈమె యొక్క పూర్తి పేరు రోష్నా నాడర్ మల్హోత్రా. అయితే ఈ రోష్నా నాడర్ గారు హెచ్సిఎల్ కంపెనీ యొక్క చైర్మన్. అయితే ఇంకోటి ఏంటంటే ఇక్కడ దేశంలో అత్యంత ప్రభావవంతమైన కుటుంబం అడిగితే అంబానీ కుటుంబం అండి. అత్యంత ప్రభావమైన కుటుంబం అంబానీ కుటుంబం. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల ఏ రాష్ట్రంలోనే నంజరాయన్ మరియు కాజువేలి పక్షుల అభయారణ్యాలు వెట్లాండ్స్ జాబితాలో చేరాయి? ఆన్సర్ ఆప్షన్ సి, తమిళనాడు. ఇంపార్టెంట్ పాయింట్ చూద్దాం. ఇటీవల రామ్సర్ సైట్లో 3 ప్లేస్లు అనేది చేర్చడం జరిగిందండి. అవి నంజరాయన్ పక్షుల అభయారణ్యం తమిళనాడు, కాజువేలి పక్షుల అభయారణ్యం తమిళనాడు, తవా జలాశయం మధ్యప్రదేశ్. ఈ 3 ప్రజెంట్ ఈ రామ్సర్ సైట్లో చేర్చడం జరిగింది. అంతకుముందు 82 ఉండేది. ప్రజెంట్ 3 కలపడం వల్ల 85 అయిపోయినాయి. అయితే ప్రజెంట్ మన ఇండియాలో మొత్తం రామ్సర్ సైట్లు 85. అయితే ఇండియాలో అత్యధిక రామ్సర్ సైట్లు గల రాష్ట్రం తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంది. సెకండ్ ప్లేస్ యూపీ రాష్ట్రం ఉంటుంది. అయితే ప్రస్తుతం మన ఇండియాలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఎన్ని ఉన్నాయా అంటే 43 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లు ఉన్నాయి. అయితే రామ్సర్ సైట్ల గురించి చూద్దామండి. ఇంపార్టెంట్ పాయింట్లు: ఈ రామ్సర్ కన్వెన్షన్ అంటారు దీన్ని. ఎక్కడ ఏర్పాటు చేశారయ్యా అంటే ఇరాన్లో ఏర్పాటు చేయడం జరిగింది 1971 ఫిబ్రవరి 2న. అయితే దీనిని ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే చిత్తడి నేలను రక్షించడానికి దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇండియాలో మొదటగా గుర్తించిన రామ్సర్ సైట్ ఎప్పుడంటే 1981లో. అయితే మొదటిగా గుర్తించినవి చిలికా సరస్సు ఒడిశా, సెకండ్ వచ్చేసి కేవలాడియో నేషనల్ పార్క్ రాజస్థాన్. ఈ రెండింటిని 1981లో మొదటిసారిగా రామ్సర్ సైట్లుగా మార్చడం జరిగింది. అయితే 2024లో ప్రపంచ చిత్తడి నేలల సమ్మేళనం వచ్చేసి మన ఇండియాలో జరిగిందండి. ఇండియాలో ఇండోర్లో జరిగింది. ఇండోర్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉంటుంది. 2024 ప్రపంచ చిత్తడి నేలల సమ్మేళనం వచ్చేసి ఇండోర్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్: ఇటీవల డిఆర్డిఓ ఏ లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబును మొదటిసారిగా విజయవంతంగా పరీక్షించింది? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్లైడ్ బాంబ్ అంటే బాంబులు విసిరడాన్ని గ్లైడ్ బాంబ్ అంటారు. అయితే దాని పేరు వచ్చేసి
గౌరవ్. ఆప్షన్ డి రైట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఫోటోలో కూడా మనకు గౌరవ్ అని క్లియర్గా కనబడుతుంది. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. అయితే ఇది లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ పేరు వచ్చేసి గౌరవ్ అని చెప్పుకున్నాం. దీనిని విసరడానికి ఉపయోగించిన విమానం పేరు వచ్చేసి సుఖోయ్ 30 విమానం ద్వారా దీనిని వేయడం అనేది జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అయిన దొడ్డ రాజ్ ఏ దేశ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి కెనియా దేశానికి ఈయన ప్రధాన కోచ్గా నియమితులయ్యారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దొడ్డా గణేష్ గారిని చూడొచ్చు మనం. నెక్స్ట్ క్వశ్చన్. ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎన్నిసార్లు ఎగురవేసి రికార్డును సృష్టించారు? ఆన్సర్ ఆప్షన్ బి 11 సార్లు. ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. ఇప్పటి వరకు అత్యధిక సార్లు ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధానమంత్రి ఎవరయ్యా అంటే జవహర్లాల్ నెహ్రూ గారు. ఈయన 17 సార్లు జెండా ఎగురవేయడం జరిగింది. ఎక్కడ? ఎర్రకోటపై. సెకండ్ ప్లేస్ వచ్చేసి ఇందిరాగాంధీ, థర్డ్ ప్లేస్ నరేంద్ర మోదీ 11 సార్లు వేయడం జరిగింది. అయితే ఈసారి ఈయన పదవీ కాలంలో సెకండ్ ప్లేస్ను రాబోతున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు క్వశ్చన్లు వేరండి. ఆగస్టు 15న ప్రధానమంత్రి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని అంటే జెండాని ఎగరవేస్తారు. అదే జనవరి 26న రాష్ట్రపతి కర్తవ్య పథ్పై ఈ జెండాని ఎగురవేస్తారు. సో ప్రధానమంత్రి ఎర్రకోటపై, రాష్ట్రపతి కర్తవ్య పథ్పై జెండాను ఎగురవేయడం జరుగుతుంది. సో ఈ వేరండి, వేరుగా గుర్తుంచుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ కూడా. సో ఫ్రెండ్స్, ఇది ఆగస్టు 17 నాటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఫ్రెండ్స్, ఇప్పటిదాకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇవన్నీ మీకు ఫ్రీగానే మాకు చాలా హెల్ప్ అవుతుంది మరియు సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.